హాయ్ అండి, నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు ఒక మంచి ఇన్ఫర్మేషన్తో అయితే మేము ముందుకు వచ్చేసానండి. సో ఈరోజు ఒక కొత్త నోటిఫికేషన్ అయితే విడుదల చేశారనమాట. అది వచ్చేసరికి ఏపీ మున్సిపల్ కార్యాలయంలో జూనియర్ అకౌంటెంట్ పోస్టులు అయితే రిలీజ్ చేశారనమాట. సో దీనికి అసలు ఎలా అప్లై చేసుకోవాలి, ఎవరెవరు అప్లై చేసుకోవచ్చు, శాలరీ ఎంత ఉంటుంది, సో ఇది వచ్చేసరికి పర్మనెంట్ గవర్నమెంట్ జాబ్ అనమాట. సో దీంట్లో జాబ్ కొట్టారంటే మీ లైఫ్ సెట్ అయిపోయినట్టే. సో ఈ జాబ్ డీటెయిల్స్ అన్నీ కూడా ఈ వీడియోలో క్లియర్గా అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తానండి. సో మీరు చేయవలసింది ఒకటే, వీడియో స్కిప్ చేయకుండా ఫుల్గా చూడండి. చూస్తేనే కదా మీ వీడియో క్లియర్గా అర్థమయ్యేది. సో చూసిన తర్వాత ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి. లైక్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. మీరు ఇచ్చే ఒక లైక్ వల్ల ఇంకా తెలియని 10 మందికి మన వీడియో రీచ్ అయ్యి హెల్ప్ అవుతుంది అనమాట. ఎవరైనా అప్లై చేసుకోవడానికి ఛాన్స్ ఉంటుంది కదా. సో ఇంకా అసలు లేట్ చేయకుండా వీడియో అయితే స్టార్ట్ చేసేద్దామండి. ఈ ఏపీ మున్సిపల్ కార్యాలయం జాబ్ గురించి అయితే చూసేద్దాం. సో ఇంకా దీని గురించి డీటెయిల్స్ చూసుకుంటే ఇది వచ్చేసరికి ఏపీ మున్సిపల్ కార్యాలయంలో జూనియర్ అకౌంటెంట్ నోటిఫికేషన్ అనమాట. ఏపీ మున్సిపల్ అకౌంటెంట్ సబార్డినేట్ సర్వీస్ జూనియర్ అకౌంటెంట్ రిక్వైర్మెంట్ 2025లో నోటిఫికేషన్ అండి ఇది. ఇంకా చూసుకుంటే ఏపీ మున్సిపల్ అకౌంటెంట్ సబార్డినేట్ సర్వీస్లో చూడండి, జూనియర్ అకౌంటెంట్ ఆఫీసర్ అంటే కేటగిరీ 2 ఇన్ ఏపీ మున్సిపల్ అకౌంటెంట్ సబార్డినేట్ సర్వీస్ అనమాట. అండ్ నెక్స్ట్ చూస్తే సీనియర్ అకౌంటెంట్ కేటగిరీ 3 ఇన్ ఏపీ మున్సిపల్ అకౌంట్ సబార్డినేట్ సర్వీస్ అండ్ జూనియర్ అకౌంటెంట్ కేటగిరీ 4 ఇన్ ఏపీ మున్సిపల్ అకౌంట్ సబార్డినేట్ సర్వీస్ అనమాట. ఇంకా ఏజ్ చూసుకుంటే వయసు చూసేసరికి 1/7/2025 నాటికి వయసు కనిష్ట గరిష్ట అంటే 18 నుంచి 42 సంవత్సరాల మధ్య గలవారు ప్రతి ఒక్కరు కూడా దీనికి అప్లై చేసుకోవచ్చు అండి. అండ్ ఇంకా ఈ ఏపీ మున్సిపల్ అకౌంట్ సబార్డినేట్ సర్వీస్లోని పోస్టులకు అర్హత గల అభ్యర్థుల నుండి ఆన్లైన్ మోడ్ ద్వారా దరఖాస్తులు ఆహ్వానించబడ్డాయి. ఇంకా ఇక్కడ చూసుకుంటే బాక్స్ రూపంలో ఇచ్చాడు కదండి, అంటే ఎన్ని పోస్టులు ఉన్నాయి, ఏ పోస్ట్కి ఎంత ఏజ్ ఉండాలి, అలాగే ఏ పోస్ట్కి ఎంత శాలరీ ఉంది, ఎన్ని వేకెన్సీస్ ఖాళీగా ఉన్నాయి, మొత్తం కూడా డీటెయిల్గా ఇచ్చాడు చూడండి. ఇంకా ముందుగా చూసుకుంటే ఈ జూనియర్ అకౌంటెంట్ ఆఫీసర్ కేటగిరీ 2 ఈ ఏపీకి 18 సంవత్సరాల నుంచి 42 సంవత్సరాలు ఉండాలి. అలాగే స్టార్టింగ్ శాలరీ వచ్చేసరికి 44,000 నుంచి 1,27,480 అనమాట. ఇందులో టోటల్ వేకెన్సీస్ ఒకటి ఖాళీగా ఉందన్నమాట. సో నెక్స్ట్ సీనియర్ అకౌంటెంట్ కేటగిరీ 3 ఇన్ ఏపీ వాళ్ళైతే సేమ్ ఏజ్ అండి. అలాగే శాలరీ వచ్చేసరికి స్టార్టింగ్ 34,580. దీంట్లో వేకెన్సీస్ వచ్చేసరికి 4 అనమాట. నెక్స్ట్ జూనియర్ అకౌంటెంట్ కేటగిరీ 4 ఇన్ ఏపీ సేమ్ ఏజ్ అండ్ శాలరీ స్టార్టింగ్ వచ్చేసరికి 25,220. సో డిస్ట్రిక్ట్ పోస్ట్ వైజ్ చూసుకుంటే 6 పోస్టులు అయితే ఖాళీగా ఉన్నాయండి. మొత్తం టోటల్ 11 పోస్టులు అయితే ఖాళీగా ఉన్నాయి అనమాట. ఇంకా ఇక్కడ వెబ్సైట్ లింక్ ఉంది కదండి, ఈ వెబ్సైట్ లింక్ ద్వారా ఆన్లైన్ దరఖాస్తు చేసుకోవాలి. సో అప్లికేషన్ ఎప్పుడు స్టార్ట్ అవుతుందంటే October 9th నుంచి దరఖాస్తు ప్రారంభం అవుతుంది. అలాగే చివరి తేదీ వచ్చేసరికి 29/10/2025 October 29th వరకు అయితే టైం ఉందండి. సో నైట్ 11 వరకు అయితే ఇది ఓపెన్ చేసి ఉంటుంది అనమాట. ఇంక ఈ పోస్ట్కి అర్హత ఏంటి, సో ఇవన్నీ చూద్దాం. సో ముందుగా ఈ సంస్థ పేరు ఏపీ మున్సిపల్ అకౌంట్ సబార్డినేట్ సర్వీస్లో నోటిఫికేషన్ అన్న విషయం తెలిసిందే. పోస్ట్ పేరు జూనియర్ అకౌంటెంట్ ఆఫీసర్ కేటగిరీ 2, సీనియర్ అకౌంటెంట్ కేటగిరీ 3 అండ్ జూనియర్ అకౌంటెంట్ పోస్టులు భర్తీ అనమాట. ఇంకా ఏజ్ లిమిట్ వచ్చేసరికి 18 to 42 ఇయర్స్ అండి. పోస్టులు మొత్తం ఖాళీ 11 పోస్టులు ఖాళీగా ఉన్నాయి అనమాట. అర్హత వచ్చేసరికి డిగ్రీ. ఇంకా నెల జీతం చూసుకుంటే 44,000 నుంచి స్టార్టింగ్ అనమాట. దరఖాస్తు ప్రారంభం October 9 నుంచి స్టార్టింగ్ అండి. చివరి తేదీ వచ్చేసరికి October 29 వరకు అన్న విషయం తెలిసిందే. ఇంకా చూసుకుంటే మొత్తం ఈ 3 పోస్టులకి కూడా డిగ్రీ ఉంటే సరిపోతుంది అనమాట. కనీసం వయసు 18 సంవత్సరాల నుంచి 42 సంవత్సరాల వరకు ఉండాలి. ఇంకా ఇక్కడ ఒక బాక్స్ కూడా ఇచ్చాడండి. సో కేటగిరీ ప్రకారం చూసుకోవాలి. ఇంక ఇది శాలరీ తెలిసిందే అనమాట. ఫస్ట్ పోస్ట్కి 44,000 నుంచి, అలాగే సెకండ్ పోస్ట్కి 34,000 నుంచి 25,000 నుంచి ఉంటుందన్నమాట. దరఖాస్తు ఫీజు చూసుకుంటే ప్రాసెసింగ్కి అయితే 250 అనమాట. మరియు పరీక్షకి అంటే ఎగ్జామినేషన్కి అయితే 80 రూపాయలు. మొత్తం ఆన్లైన్ ఫీజు వచ్చేసరికి 330 రూపాయలు అయితే చెల్లించాలి. ఇంకా నెక్స్ట్ చూసుకుంటే ఎంపిక విధానం ఎలా సెలెక్షన్ చేస్తారంటే కంప్యూటర్ ప్రావీణ్య పరీక్ష అయితే ఉంటుందన్నమాట. ఇంటర్వ్యూ అండ్ డాక్యుమెంట్ వెరిఫికేషన్ ద్వారా సెలెక్షన్ అయితే ఉంటుంది. ఎలా దరఖాస్తు చేసుకోవాలి చూసారు కదండి, అక్కడ వెబ్సైట్ లింక్ ద్వారా అయితే మనం ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవచ్చు. ఇంకా ముఖ్యమైన తేదీలు చూసుకుంటే స్టార్టింగ్ ఆన్లైన్ దరఖాస్తు ప్రారంభం వచ్చేసరికి 9th October, లాస్ట్ డేట్ వచ్చేసరికి 29 October అనమాట. ఇదండి ఈరోజు ఇన్ఫర్మేషన్. మరి ఇంకా అసలు ఆలస్యం చేయకుండా ఆసక్తి గలవారు ప్రతి ఒక్కరు కూడా దీనికి అప్లై చేసుకోవడానికి రెడీగా ఉండండి. ఇదండి ఈ ఏపీ మున్సిపల్ కార్యాలయం జాబ్ నోటిఫికేషన్ డీటెయిల్స్ అనమాట. మరో కొత్త ఇన్ఫర్మేషన్ అయితే మళ్ళీ కలుద్దామండి. ఈ లోపల మన ఛానల్ని ఫాలో అవుతుండండి. వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి. మీరిచ్చే లైక్ వల్లే కదా ఇంకో 10 మందికి రీచ్ అయ్యి అప్లై చేసుకోవడానికి ఛాన్స్ ఉంటుంది అనమాట. తెలియని వాళ్ళకి రీచ్ అవుతుంది. సో ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బై బాయ్.